వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఐపీఎస్ అధికారి రేపు ఆగస్టు 31వ తేదీన రిటైర్ అవబోతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ కుమారుడి పెళ్ళి అనేది వాళ్ళ హైదరాబాద్లో జలవిహార్ కన్వెన్షన్ దగ్గర జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటారా, ప్రజాస్పందన అనేది ఎక్కడైనా సహజంగా రావాలి. అది రాజకీయాలైనా లేదంటే ఏ రంగమైనా సరే. కానీ జనాన్ని పోగేసుకొని కెమెరా యాంగిల్స్ మార్చుకొని దానికి ఏదో పెద్ద భారీగా జనం స్పందించేశారు, మాకు వచ్చేసారు అని చెప్పి చూపించుకుంటే ఎలా ఉంటుందో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చూపించేసారు అంటున్నారు. చెప్పానుగా, సీనియర్ ఐపీఎస్ అధికారి రేపు ఎల్లుండో అదే 31వ తేదీన రిటైర్ కాబోతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల కుమారుడి పెళ్లికి హైదరాబాద్ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేట్ ఫంక్షన్ని కూడా అదేదో పెద్ద పొలిటికల్ షోలాగా మార్చేశారు అనేటువంటి ఒక పెద్ద సెటైర్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఫంక్షన్ హాల్ దాకా అభిమానులు, అది కొంతమందా ఎంతమందా ఎలాంటి వాళ్ళ అనేది పక్కన పెట్టేస్తే అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట వచ్చారు. అది సహజం. కానీ అదే జనాన్ని అటు తిప్పి ఇటు తిప్పి పైనుంచి కిందకు కొదేసి కింద నుంచి పైకి కొదేసి ఇష్టం వచ్చినట్టు కెమెరా యాంగిల్స్ మార్చేసి చూపించేస్తే మాత్రం జనం పెరిగారా లేక కెమెరా యాంగిల్స్ ఏమన్నా పెరిగాయా అన్న డౌట్ అనుమానాలు రావడం ఖాయం. 300 మంది కనిపిస్తే 3000 మందిలా అదే దృశ్యాన్ని ఇంకో యాంగిల్లో గ్రాఫిక్స్లో చూపించేస్తే ఏదో జనసంద్రంలాగా, అబ్బా ఇదండే జగన్మోహన్ రెడ్డి మార్కు క్రౌడ్ మేనేజ్మెంటు, ఆయన వస్తే అడుగు పెడితే చాలు జన ప్రవాహమే అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో పేలుతున్నారు. సెటైర్లు అయితే బాగా పేలుతున్నాయి, మామూలుగా కాదు. ఇక మీడియా బిల్డప్ ఉన్నాయిగా మనకి. దానికి తగ్గట్టుగా ఉంటే మరి వీళ్ళు వెళ్ళేది పెళ్ళికి వెళ్తున్నారా లేదంటే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారా అన్నది ఇక్కడ అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ హైదరాబాద్లో అసలే ఓ పక్కన కేబీఆర్ పార్క్ మొత్తం వన్ వే చేసి ప్రతిరోజు దొబ్బులు తింటున్నటువంటి గౌరవ పోలీసు ట్రాఫిక్ వారు వీళ్ళందరూ కూడా ప్రజలతోటి వాళ్ళు ప్రజల్ని కాస్త సముదాయించలేక చాలా కష్టపడుతున్నారు రాత్రింబగళ్ళు కూడా. అలాంటిది ఇవాళ హైదరాబాద్ ఈయన రావడం, దాంతో ఇక్కడ భారీ ట్రాఫిక్ ఒక పక్కన, అది కూడా ఎలాంటి ట్రాఫిక్టా, ప్రజలేకంగా బ్రహ్మరథం పట్టేస్తున్నారంటూ ప్రచారం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే పెళ్లి కార్డు ఒకటి పబ్లిసిటీ ప్లాన్ ఇంకోటి అన్నట్టుగా ఉందంటున్నారు. సో ఇక్కడ జనాన్ని సమీకరించేటువంటి రాజకీయ కార్యక్రమం కాదు డెఫినెట్గా. అలాగే ఇక్కడ ఈయనకేమైనా క్రేజ్ ఉందనుకోండి, కెమెరా యాంగిల్స్ ఇవేం అవసరం లేదు, జనాన్ని సమీకరించాల్సినటువంటి పని కూడా లేదు, ప్రజలే వస్తారంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కెమెరాలను ఇంకో యాంగిల్స్ పైకి కిందకి చూపించేసి జనం ఎంతమంది వచ్చారని చూపించవచ్చు, కానీ ఓటు మాత్రం ప్రజల మనసులో యాంగిల్ని బట్టి పడిద్ది కదా. మరి నిజంగా అంత జనసంద్రంగా ఉంటే తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయొచ్చు కదా అన్నటువంటి క్వశ్చన్లు కూడా వచ్చేస్తున్నాయి. రైట్. అయితే ముక్తాయింపుగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈయన హైదరాబాద్ రావడం, మిగతా నేతలందరూ ఇక్కడికి రావడం, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి జెండాలు కట్టి బైకులు వేసుకొని చేపించి ఇవన్నీ చేసి జై జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి, జై జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అనిపించడం, ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి వ్యవహారం. కాకపోతే టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి కదా. వెనకటికి సామెత చెప్తారు, చెప్తే బాగుండదు, మళ్ళీ డెరిగేటివ్ అని చెప్పి నన్నే అంటారు. కాబట్టి పిఎస్ఆర్ ఇంట్లో పెళ్ళికి జగన్ జనం హడావిడి అనేది ఆ సామెతకు వర్తిస్తుంది. పెళ్ళికి వెళ్ళింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళామా, కుటుంబంతో వెళ్ళి అక్కడ అక్షింతలు వేసామా లేదా నెత్తి మీద చెయ్యేసామా, చూసి ఒక ఫోటో దిగామా, ఓ బొకే ఇచ్చామా, అటు నుంచి అట్టే వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. ఎవడో ఇంట్లో పెళ్ళికి వీళ్ళందరూ గోల్ చేస్తే మధ్యలో పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోవడం ఏంటంట. ఆ ట్రాఫిక్ని కూడా చూపించి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే వచ్చారు అన్నాం, ఇంకేమన్నా ఉందంటారా? ఇవాళ హైదరాబాద్ వచ్చి చేసినటువంటి ప్రహసనం ఇది. సో దీంట్లో ఇక్కడ మాటలు, ప్రెస్ మీట్లు ఇలాంటివి ఏం లేవండి. అందులో ఆణిముత్యాలు ఎత్తుక్కోవడానికి ఉన్న ఆణిముత్యం వల్ల ఒకటే, పెట్టింది 2-3-4 కెమెరాలు, వచ్చింది 300 మంది జనం, ఆ 300 మందిని చూపించేసి 30,000 మంది 3,000 మంది వచ్చారని చెప్పి ఎలివేటెడ్ వేసుకోవడం. అలా ఉంది వరస. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.